సింపుల్గా మనం చూసాం. ఎస్ ఎస్. సో ప్రతి వెబ్సైట్ని విజిట్ చేస్తారు. విజిట్ చేసిన ప్రతిసారి ఏ వెబ్సైట్ అయినా, ఇఫ్ యూ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ వెబ్సైట్, ఎనీ వెబ్సైట్, యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్. దట్ మీన్స్ వాట్? వెబ్సైట్, వెబ్ పేజెస్ క్రియేషన్ అవన్నీ ఎలా చేస్తున్నారు మీకు తెలుసు ఆల్రెడీ. ఎస్, సమ్ హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఉంటాయి. ఓకే. సిఎస్ఎస్ ఫైల్స్ ఉంటాయి. జావా జేఎస్ ఫైల్స్ ఉంటాయి. జావా సర్వర్ పేజెస్. సో సో మెనీ పిహెచ్పి, ఇట్లా ఇలా చాలా మంది ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసేవాళ్ళు. ఈ ఫైల్స్ యాక్చువల్గా ఇవన్నీ, ఆల్ ద ఫైల్స్ విల్ బి స్టోరింగ్ ఇన్ టు సమ్వేర్. ప్లస్ ఇవి కాకుండా ఎడిషనల్గా యాక్చువల్గా ఇమేజెస్ ఉంటాయి. తర్వాత ప్లస్ ఆడియో ఫైల్స్ ఉంటాయి. ప్లస్ వీడియో ఫైల్స్ ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి సింపుల్గా చెప్పాలంటే ఎస్, డాక్యుమెంట్సే, ఫైల్సే. సో ఈ ఫైల్స్నే మనం సింపుల్గా ఫైల్స్ అని పిలుస్తాం. ఫైల్స్నే మనం వెబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని కూడా పిలుస్తాం. వెబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, రైట్. ఈ డాక్యుమెంట్స్ అంటే ఇవి డాక్యుమెంట్స్ అని వెబ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని పిలుచవచ్చు కూడా. సో టోటల్గా చెప్పాలంటే ఫైలే. టోటల్గా ఫైల్స్, ఆల్ ద ఫైల్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఈ ఫైల్స్ అనేది ఎస్, ఒక ఇమేజ్ తీసుకుంటే ఇమేజ్ అనేది హై రిజల్యూషన్ ఇమేజ్, హై రిజల్యూషన్. ఆడియో తీసుకుంటే ఎస్ హై, వీడియో తీసుకుంటే 4K వీడియోస్, పీడిఎఫ్, ఈవెన్ చాలా. అలాగే టెక్స్ట్ ఫైల్స్, ఎస్ ఇవన్నీ. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫైల్స్ విచ్ వీ నీడ్ టు స్టోర్ ఇన్ సమ్వేర్, సమ్ ప్లేస్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే సో ఇదంతా కూడా సింపుల్గా మనం ఏమని పిలుస్తామంటే ఇమేజెస్ అయినా, ఆడియో, వీడియో, పీడిఎఫ్, ఇవన్నీ కూడా సంథింగ్ కాల్డ్ ఎస్, ఎప్పుడు చేంజ్ అవ్వవు. నో. ఇప్పుడు సపోజ్ ఒక మూవీ ఉంది, మూవీ ఫైల్. ఇది మూవీ ఫైల్ మీరు అప్లోడ్ చేశారనుకో, అది చేంజ్ అవ్వదు. నో నో నో, మూవీ అలాగే ఉంటుంది అంతే. ఇప్పుడు MP3 ఉంది, సాంగ్, ఒక సాంగ్. ఇది ఏంది? ఆడియో ఫైల్ని మీరు స్టోర్ చేస్తే అది అలాగే ఉంటుంది సింపుల్గా. ఒక ఇమేజ్ ఉంది, ఒక ఇమేజ్ తయారు చేసి మీరు అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ అలాగే ఉంటుంది. ఎస్ ఎస్. ఒక పీడిఎఫ్ ఉంది, పీడిఎఫ్ తయారు చేసి మీరు అప్లోడ్ చేస్తే ఆ పీడిఎఫ్ అలాగే ఉంటుంది. సో దిస్ మూవీ కెన్ బి యాక్సెస్డ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్, మల్టిపుల్ లొకేషన్స్. మల్టిపుల్ లొకేషన్ నుంచి మల్టిపుల్ పీపుల్ మనకి యాక్సెస్ జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా సరే. అలాగే మనకు వెబ్సైట్లో ఉన్న డేటా కూడా సేమ్ థింగ్. ఎస్, సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ మై వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ అయితే మనం ఏం చేస్తున్నాం సింపుల్గా, ఎస్ ఇదిగోండి, లెట్స్ సే flipkart.comకి వెళ్ళాం. సో ఇక్కడ చూసాం, మనం మొబైల్స్ అనే కార్నర్కి వెళ్ళాం. ఆఫ్ వెళ్ళిన తర్వాత దేర్ ఆర్ లాట్ ఆఫ్ మొబైల్స్. మనం సింపుల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్, ఎస్ టీవీస్కి వెళ్ళాం. లాట్ ఆఫ్ టీవీస్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్, ఆ ప్రొడక్ట్ గురించిన ఎస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇమేజ్లు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి డౌన్లోడ్ చేసుకోవడానికి, బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కోసం ఆడియో కూడా ఉంటుంది, ఆడియో. సో ఇదంతా కూడా టోటల్గా వాళ్ళ వాళ్ళ కేటగిరీస్లో ఉన్న డేటా మొత్తం చెప్పాలంటే. సో ఈ డేటా అనేది ఎస్, నేను ఇండియాలో ఉన్నా. ఓకే ఓకే. ఇండియాలో ఉన్న నాకు ఇదే డేటా కనపడుద్ది. రైట్. ఇక్కడ వేరే పర్సన్ సింగపూర్లో ఉన్నాడు, సింగపూర్ నుంచి యాక్సెస్ చేస్తున్నాడు, సింగపూర్లో నుంచి యాక్సెస్ చేసే వ్యక్తి కూడా ఇదే కనపడింది. సేమ్ ఇమేజా? సేమ్ ఇమేజ్. సేమ్ వీడియోనా? సేమ్ వీడియో. సేమ్ టీవీ ఇమేజా? సేమ్ టీవీ. ఆడియోస్ అన్ని సేమే, టోటల్ ఎవ్రీథింగ్ సేమ్. టోటల్గా చెప్పాలంటే అదే మాదిరిగా ఇప్పుడు ఎస్, యూట్యూబ్ ఉంది. రైట్. యూట్యూబ్లో ఒక వీడియో ఉంది. రైట్ రైట్ రైట్. ఈ వీడియోని ఇండియా నుంచి నేను చూస్తున్నా. ఇన్ ద సేమ్ వే యుఎస్ నుంచి మరొక పర్సన్ కూడా చూస్తూ ఉంటాడు. ఓకే ఓకే. ద సేమ్ వీడియో ఈజ్ విజిబుల్ టు ఆల్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఎస్, అంటే ఈ వీడియోని ఎస్ ఇక్కడ వేరే ప్లేస్లో సింగపూర్లో వేరే పర్సన్, ఈ వీడియోని ఇంకో పర్సన్ కెనడా, ఈ వీడియోని ఇంకో పర్సన్ ఆస్ట్రేలియా, ఎట్లా అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్. ఎస్, ఇండియాలో కొన్ని కోట్ల మంది, ఆస్ట్రేలియాలో కొన్ని, ఇట్లా. సో ద సేమ్ కంటెంట్ ఈస్ యాక్సెబుల్ బై సో మెనీ పీపుల్. సో దిస్ టైప్ ఆఫ్ కంటెంట్, దిస్ టైప్ ఆఫ్ అంటే ఇది వీడియోనే, ఫైలే, యాక్చువల్గా ఫైలే, వీడియో ఫైలే. రైట్ రైట్. దిస్ వీడియో ఫైల్ కెన్ బి యాక్సెస్డ్ బై మల్టిపుల్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ సైమల్టేనియస్లీ. ఎస్, ఆన్ ద స్పాట్. సో ఇలాంటి డేటా అని, ఇలాంటి కంటెంట్ని మనం సింపుల్గా ఏమంటాం? సేమ్ ఫైల్ అని పిలుస్తున్నాం. అయితే ఇది వీడియో ఫైల్ అంటాం ఒక భాషలో, ఒక భాషలో వీడియో ఫైల్.
రైట్ రైట్. అయితే దీన్నే ఈ ఫైల్ అనే దాన్నే కాన్సెప్ట్ మనకి ఏముందంటే, ఎస్ ఫ్రెండ్స్, ఆబ్జెక్ట్. ఫైల్ని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఫైల్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. ఎక్కడ? S3 బకెట్స్లో నేమింగ్ కన్వెన్షన్, S3 అనే సర్వీస్లో నేమింగ్ కన్వెన్షన్ ఏమని పిలుస్తున్నాం అంటే ఫైల్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. రైట్. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ వీడియో అనేది అందరికి యాక్సెస్ అవుతుంది కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం ఏమంటాం అంటే స్టాటిక్ అంటాం. స్టాటిక్. స్టాటిక్ ఇన్ ద సెన్స్ వాట్? ఇది this kind of data we can also call as a static data. That means what? Write once, read many times. అంటే ఒకసారి మీరు వీడియో అప్లై చేస్తే దట్ కెన్ బి విజిబుల్ బై ఎనీ పీపుల్, దట్ కెన్ బి రెడ్ బై ఎనీ వన్ అని అర్థం. దట్ మీన్స్ వాట్? సో మెనీ పీపుల్ కెన్ రీడ్ దిస్ వీడియో, కెన్ వాచ్ దిస్ వీడియో అని అర్థం. దట్ మీన్స్ వాట్? WORM. దట్ మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, రైట్. రైట్ వన్స్. ఓకే, రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. అంతే సింపుల్గా, రీడ్ మెనీ టైమ్స్, సింపుల్ వర్డ్స్. రీడ్ మెనీ టైమ్స్, ఇది సింపుల్గా అంటే రైట్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్. దట్ మీన్స్ వాట్? స్టోర్ వన్స్, రీడ్ మెనీ టైమ్స్ అని అర్థం సింపుల్గా చెప్పాలంటే. సో దిస్ కైండ్ ఆఫ్ డేటా వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్టాటిక్ డేటా. స్టాటిక్ డేటా. దట్ మీన్స్ వాట్? స్టాటిక్ ఫైల్. స్టాటిక్ ఫైల్ ఏంటిది? స్టాటిక్ ఫైల్. స్టాటిక్ ఫైల్, ఎస్ ఎస్. సో అయితే ఇక్కడ ఫైల్నే ఇక్కడ ఏమన్నాడు? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటాం. ఆబ్జెక్ట్. OBJC, ఆబ్జెక్ట్. ఫైల్నే ఆబ్జెక్ట్ అని పిలుస్తారు. స్టాటిక్ మీన్స్ వాట్? స్టాటిక్ ఆబ్జెక్ట్. ఈ మాదిరిగా మనకి నెంబర్ ఆఫ్ స్టాటిక్ ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. స్టాటిక్ ఆబ్జెక్ట్స్. ఎప్పుడైతే మనం స్టాటిక్ ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేస్తున్నామో ఆ ప్లేస్ని కూడా ఆబ్జెక్ట్ స్టోరేజ్ అని పిలుస్తారు. ఆబ్జెక్ట్స్ స్టోరేజ్. ఆబ్జెక్ట్ స్టోరేజ్. సో ఆబ్జెక్ట్స్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడే ప్రదేశం అది. ఆ ప్రదేశం పేరే ఎస్ ఒక ఫోల్డర్ అని పిలుస్తున్నాడు. ఫోల్డర్. అయితే నేమింగ్ కన్వెన్షన్లో ఫోల్డర్ని మనం ఏమని పిలుస్తాం అంటే బకెట్. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. అంటే ఈ ఫోల్డర్నే మనం బకెట్ అని పిలుస్తాం. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. సో ఆబ్జెక్ట్ స్టోరేజ్కున్న ఎస్ ఏదైతే మనం ఫోల్డర్ అని పిలుస్తున్నామో దాన్నే బకెట్ అని పిలుస్తున్నామో, ఎస్ దిస్ వాజ్ గివెన్ బై AWS. ఎలా ఇస్తుంది AWS? S3 అనే సర్వీస్ ద్వారా మనకి ఇస్తుంది. అంటే మనం ఏం చేయాలా? గో టు S3, క్రియేట్ ఏ బకెట్, స్టోర్ ద ఆబ్జెక్ట్స్. దాట్స్ వై మనం దీన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ డేటా స్టోరేజ్ని మనం ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటాం. దిస్ ఇస్ నాట్ ఎ బ్లాక్ స్టోరేజ్, ఆబ్జెక్ట్ స్టోరేజ్ అంటున్నాం. సో S3 is a unlimited storage place. That means what? This is giving you the unlimited storage space. Okay, but this is giving you object storage అని చెప్పండి మీరు. ఆబ్జెక్ట్ స్టోరేజ్ అర్థమైందా? అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్. సింపుల్గా చెప్పాలంటే, అంటే కొన్ని టెక్నికల్ టర్మ్స్ స్లోగా మీకు అలా అర్థమయ్యేలాగా చెప్తాను నేను. అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ కోసం ఏ సర్వీస్ ఉంది AWSలో? S3. అయిపోయింది. అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్ కోసం ఉన్న సర్వీస్ పేరు ఏంటి? S3. వాట్ ఈస్ ద సర్వీస్ నేమ్ విచ్ ఈస్ యూజింగ్ అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్ స్టోరేజ్? S3. ఇదే ఇంటర్వ్యూలో ఎలాగ అడుగుతారు. ఎస్, దిస్ ఈజ్ వాట్? ఎగ్జామినేషన్ క్వశ్చన్ ఆల్సో ఎట్లాగ అడుగుతారు సింపుల్గా. మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇంతే. సర్టిఫికేషన్ కోసం ఎగ్జామ్స్ రాస్తారు కదా, అప్పుడు కూడా ఇలాగ అడుగుతారు సేమ్. అంటే సర్టిఫికేషన్స్ ఎగ్జామ్స్ అనేది మన ఇంటర్వ్యూలో 90% కవర్ అవుతాయి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ నేను చెప్తా. సర్టిఫికేషన్ అంటే ఏంది, దాన్ని ఎలాగా మనం ఉంటుంది, దాని మోడల్ ఏంటి, దాని ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, మనకి ఎంత స్కోర్ రావాలి, ఎంత ఫీజు కట్టాలి సర్టిఫికేషన్ కోసం, అసలు ఇవన్నీ కూడా వేరే డిస్కషన్. అది అది సర్టిఫికేషన్స్ వరకే నేను చెప్తా. ఎలాంటి కైండ్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి మనకి, సో మనం ఈ ట్రైనింగ్కి ఎలాంటి సర్టిఫికేషన్స్ అప్లై చేస్తే మనం సక్సెస్ అవుతాం అనేది కూడా నేను చెప్తా. అది వేరే సబ్జెక్ట్. ఓకే, రైట్. సో ఈ మాదిరిగా మనకి ఆబ్జెక్ట్ స్టోరేజ్ కోసం S3 సర్వీస్ ఉంది. అదే AWSలో ఉన్న మేజర్ సర్వీస్. మేజర్ అయినా చాలా చాలా మేజర్ సర్వీస్. ఈ సర్వీస్ లేకపోతే ప్రపంచంలో చాలా మంది ఆగిపోతారు, అలాగే ఆగిపోతారు. వై? స్టోరేజ్ కావాలి కదా వాళ్ళకి. ఎలాగా? అన్లిమిటెడ్ స్టోరేజ్. సార్ నాకు తెలియక అడుగుతాను, అసలు అన్లిమిటెడ్ స్టోరేజ్ అంటున్నారు, డేటా ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చా? ఎస్ యూ కెన్. డేటాని ఫాస్ట్గా తీసుకోవచ్చా? ఎస్ యూ కెన్. డేటాని ఫాస్ట్గా తీసుకోవచ్చు, డేటాని ఫాస్ట్గా స్టోర్ చేయొచ్చు. ఎస్ ఎస్, పాసిబుల్. పాసిబుల్. బట్ వాడెక్కడ అసలు ఏం మెయింటైన్ చేస్తున్నాడు బ్యాక్గ్రౌండ్లో? ఎస్, దే ఆర్ ఆల్సో మెయింటైనింగ్ SSD డిస్క్లు. అంతే, వాళ్ళు కూడా డిస్క్లే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ? బ్యాక్గ్రౌండ్లో. ఎక్కడ? S3లో వాళ్ళు కూడా మెయింటైనింగ్ ద SSD
హార్డ్ డిస్క్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇంటర్నల్గా. సో అది వేరే స్టోరీ, మనకు సంబంధం లే. మనం ఏంటి, ఎస్, ఒక ఫోల్డర్ తయారు చేస్తాం, క్రియేట్ ఏ ఫోల్డర్, ఓకే, అప్లోడ్ ద ఆబ్జెక్ట్స్, అప్లోడ్ ద ఫైల్స్, అప్లోడ్ ఫైల్స్, ఎస్ ఎస్. ఫోల్డర్ నేమో బకెట్ అయిపోయింది, ఫైల్స్ నేమో ఆబ్జెక్ట్స్ అయిపోయింది, ఎస్ ఎస్. ఇలాగా చేసేస్తాం. సార్ ఒక ఫోల్డర్ ఉంది, అంటే ఒక బకెట్ ఉంది, రైట్ రైట్. మరి ఈ బకెట్లో ఎన్ని ఫైల్స్ని మనం స్టోర్ చేయొచ్చు? క్వశ్చన్. ఎన్ని ఫైల్స్ని స్టోర్ చేయొచ్చు, ఎన్ని ఆబ్జెక్ట్స్ని మనం స్టోర్ చేయొచ్చు? సో వీ కెన్ స్టోర్ ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్స్, ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, ఆర్ యూ కెన్ సే అన్లిమిటెడ్ ఆబ్జెక్ట్స్. అన్లిమిటెడ్ అంటే దీని స్టోరేజ్ కెపాసిటీ అన్లిమిటెడ్ అంతే. అందుకోసం యూ కెన్ స్టోర్ ఎనీ నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ యూ కెన్ స్టోర్ ఎనీ నంబర్ ఆఫ్ ఫైల్స్ ఇన్సైడ్ దిస్ S3 bucket, one S3 bucket, one S3 buckets giving you unlimited storage space, unlimited storage, one S3 bucket, one S3 bucket అంతే. అయితే ఇప్పుడు సార్ నాకు ఒక చిన్న డౌట్ మీరు చెప్పండి. సపోజ్ ఒక మూవీ ఉంది సార్, ఓకే, దీని సైజ్ వచ్చి లెట్స్ సే 5 GB ఉంది, రైట్ రైట్. సార్, కెన్ ఐ అప్లోడ్ 5 GB మూవీ ఇంటూ దిస్ S3 bucket? ఇస్ ఇట్ పాసిబుల్? ఇస్ ఇట్ పాసిబుల్ S3 బకెట్లో 5 GB ఉన్న ఈ వీడియో ఫైల్, ఈ ఆబ్జెక్ట్ని ఎస్ మనం స్టోర్ చేయొచ్చా? ఎస్ యూ క్యాన్, నో ప్రాబ్లం. అది కాదు సార్, నాకు చిన్న డౌట్ వచ్చింది. ఎస్, వేరే వేరే వాళ్ళు ఒక 10 GB, ఎస్ ఏదో ఉంది, ఎస్ మన దగ్గర వీడియో ఫైల్ ఉంది, బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ 10 GB వీడియో ఫైల్ బికాస్ దిస్ ఇస్ 4K వీడియో. టోటల్గా షూట్ జరిగింది, తర్వాత 10 GB వచ్చింది. 10 GBని మనం ఎస్ డైరెక్ట్గా చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. అంటే ఇక్కడ నీకు అవకాశం వాడు ఎలాగిచ్చాడంటే అప్ టు 5 TB. అయ్యో, ఇదేంది ఇది? ఎస్, ఆబ్జెక్ట్ 5 TB ఉన్న ఆబ్జెక్ట్ని కూడా స్టోర్ చేసి పడేయచ్చు, ఉండదు. బట్ ఎనీవే 5 TB ఉన్న ఆబ్జెక్ట్ని కూడా, 5 TB ఉన్న ఫైల్ని కూడా ఎస్ యూ కెన్ ఇన్సర్ట్, వీ కెన్ రైట్ ఇన్ టు దిస్ S3 bucket సచ్ వే దాట్ దే డిజైన్. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చనే. ఒక ఆబ్జెక్ట్ సైజు మినిమం ఎంత, మాక్సిమం ఎంత అంటే 5 TBకి వెళ్ళొచ్చు. అంటే నువ్వు మొదలు పెట్టుకుంటే కేబీల దగ్గర నుంచి 5 TB సైజు వరకు ఒక ఫైల్ ఉంటే ఆ ఫైల్ని డైరెక్ట్గా స్ట్రైట్ అవే మనం బకెట్లో స్టోర్ చేయొచ్చు. దిస్ ఇస్ పాసిబుల్ విత్ S3 bucket. అదే విషయం. సో